Hi, welcome back. So in the last tutorial మనం bitwise and logical operators గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇప్పుడు వరకు మనం ఈ ప్రీవియస్ ఆపరేటర్స్ ఒకవేళ ఎవరైనా కొత్తగా చూసేటంటే సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నీట్గా. ఓకే, సో ఇక్కడ టెర్నరీ ఆపరేటర్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే సో ఇక్కడ మనం టూ ఆపరేటర్స్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ టూ ఆపరేటర్స్ ఏంటి అంటే సో క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. ఓకే, సో ఎట్ ఏ టైం ఈ టూ ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఒక ఆపరేటర్ మామూలుగా మనం యూజ్ చేయాలంటే మోర్ దాన్ 2 ఆర్ మోర్ ఆపరెంట్స్, రైట్? సో ఇక్కడ మనం ఎలా యూజ్ చేయాలి? సో 2 ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం 3 ఆపరెంట్స్ మీద మనం వర్క్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ ఆపరేటర్ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రోగ్రామ్ మెటీరియల్గా మనం చెక్ చేస్తాం. ఓకేనా? సో ప్రీవియస్గా చూడడం వాళ్ళు ఒకసారి అంటే మీకు లేట్ అయినా పర్వాలేదు, కానీ సో మనం ముందు బేసిక్స్ అనేది గ్యారంటీగా నీట్గా నేర్చుకునేదానికి ట్రై చేయండి. ఓకేనా? సో టెర్నరీ అండ్ అసైన్మెంట్. ఓకే, సో టెర్నరీ అసైన్మెంట్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం. సో టెర్నరీ ఆపరేటర్ అండ్ ఇది ఎలా చేయాలని. ఓకే, సో క్లాస్ మనం జావా ప్రోగ్రామ్ తీసుకున్నాం కానీ నేను సజెస్ట్ ఇవ్వలేదు, దీన్ని చేసి తీసుకుందాం. రైట్, ఓకే, రైట్. సో టెర్నరీ అండ్ అసైన్మెంట్ డాట్ జావా. ఓకే, సో తీసుకున్నాం మనం. సో ఇక్కడ సో టెర్నరీ దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో యూజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ టెర్నరీ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాం అనంటే సపోజ్ మనం ఏదన్నా ఒక 2 వాల్యూస్ ఇచ్చి ఆ 2 వాల్యూస్లో మనకి మినిమం ఏంటి, మ్యాక్సిమం ఏంటి, లేదంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఇంకో కండిషన్కి మనం వాల్యూ అసైన్ చేయమని. సపోజ్ ఇప్పుడు నేను ఈ టెర్నరీ ఆపరేటర్లో 2, 3 పాస్ చేశాను. సో ఈ రెండిట్లో మనకి ఏది మినిమం వాల్యూ లేదా ఏది మ్యాక్సిమం వాల్యూ తెలియాలంటే ఇప్పుడు దాకా మనం యూజ్ చేసిన ఆపరేటర్స్లో ఎలా యూజ్ చేస్తామంటే సమ్ 2<3. ఒకవేళ 2<3 అయితే మనకేమవుతుంది, దీన్ని ఒకవేళ మనం ప్రింట్ చేస్తే మనకేం స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, సో ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి మినిమం మ్యాక్సిమం అనేది మనం ఇక్కడ కంపేర్ చేయలేం. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనం ఏం చేస్తాం, సో ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి లేదా ఒక ఎక్స్ప్రెషన్కి ఇంకో ఎక్స్ప్రెషన్కి ఎటువంటి రిలేషన్ ఉంది, సో అది చిన్నదా పెద్దదా, లేదంటే సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే మనం ఏం రిటర్న్ చేస్తుంది, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం రిటర్న్ చేస్తుంది. బట్ ఓకే, సో దీని నుంచి మనం ఇప్పటి వరకు ఉన్న ఆపరేటర్లో మనం ఎటువంటి దాన్ని మనం యూజ్ చేయలేదు. సో ఇక్కడ సో టెర్నరీ ఆపరేటర్ మనం ఏం చేస్తామంటే సో ఈ వాల్యూ నుంచి ఇప్పుడు నాకు మినిమం వాల్యూ కావాలి అనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తాను, సో ఇక్కడ నేను ఇక్కడ వరకు మనకి ఐడియా తెలుసు, రైట్? సో ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాను. సో క్వశ్చన్ మార్క్ పెడితే ఏమవుతుందంటే ఒకవేళ ఏదైతే ఈ వాల్యూ ఒకవేళ లెస్ దాన్ అయితే ఆ లెస్ దాన్కి సమ్ వాల్యూ. ఓకే, సో లేదు అంటే 3. అంటే దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ నేను ఇక్కడ మినిమం అనే వేరియబుల్ని తీసుకున్నాను. సో 2<3. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో సో మినిమంలోకి ఈ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే సో నెక్స్ట్ వాల్యూ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో మనం ఇచ్చే కండిషన్ సో ఎప్పుడైతే మనం క్వశ్చన్ మార్క్ ముందు ఎక్స్ప్రెషన్ రాస్తాము, ఓకే, సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ మార్క్ ముందు ఎక్స్ప్రెషన్ రాస్తాం. సో ఎక్స్ప్రెషన్ కానీ మనకు ట్రూ రిటర్న్ చేస్తే ఈ వాల్యూ అనేది ఈ మినిమంలోకి స్టోర్ అవుతుంది. సో లేదు అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది కానీ ఫాల్స్ కానీ అయితే సో 3 అనే వాల్యూ మినిమంలో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. ఓకే, సో నేను మినిమం అని తీసుకుంటున్నాను, ఇంట్ మినిమం. ఓకే, మినిమం అని తీసుకున్నాను. సో మినిమం ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాస్తున్నాను. ఓకే, డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటున్నాను. సపోజ్ సో 5 తీసుకున్నాను, <3. ఓకే, సో 5<3 కానీ నాకు కండిషన్ ట్రూ అయితే నేను మినిమం వాల్యూలో 3 అని స్టోర్ చేయమంటున్నా. ఓకే, సో లేదు అంటే 5. ఓకేనా? సో కండిషన్ ఎక్కడికి అయిపోయిందండి. ఓకేనా? సో ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే సో ఈ వాల్యూ కానీ ట్రూ అయితే నాకు దీంట్లో
మినిమం వాల్యూలో 3 అనేది స్టోర్ చేయి. ఓకే, ఫాల్స్ అయితే 5 అనేది స్టోర్ చేయమని చెప్తాను. ఓకేనా, చేద్దాం. సో మినిమం ఈస్ సో 5, రైట్. సో యాక్చువల్గా సింటాక్స్ తప్పు, మనం రాసిన కోడ్ తప్పు, బట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకని, సో ఇది ఏమైంది, 5 <3 ఫాల్స్ కాబట్టి 5 అనేది స్టోర్ అయిందనమాట. సో ఇక్కడ మనం రాయాల్సిన సింటాక్స్ ఏంటంటే ఇక్కడ 5 రాయాలి. సో ఇక్కడ స్పేసెస్ అనేది మనకి ప్రాబ్లం లేదని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్గా ఎప్పుడైతే ఈ కండిషన్ నేను చెక్ చేశానో ఇది ట్రూ అయితే నాకు 5 అనేది ఇక్కడ స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏంది, ఈ వాల్యూ ఫాల్స్ రిటర్న్ చేస్తాను, ఎందుకంటే 5 <3 కాదు కాబట్టి ఈ వాల్యూ అనేది మనకి మినిమం స్టోర్ అయింది. సో మినిమం అనేది మనకి నెక్స్ట్ 3 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో రన్ చేస్తే మనకి 3 అనేది డిస్ప్లే అయింది. సో ఇట్లా అంటే ఒక మోర్ దాన్ 2 or 3 మనం ఇలాంటి కండిషన్స్ని కూడా మనం ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు. సపోజ్ ఇంకోటి చూద్దాం. ఓకే, ఈసారికి నేను ఒక స్ట్రింగ్ టైప్ డేటాని చెక్ చేస్తాను. ఓకేనా, సో ఇంట్ అని తీసుకుంటున్నాను, సమ్ ఏజ్ 1 ఈక్వల్ టు 17. ఓకే, సో ఏజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 15 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు దీంట్లో మినిమం ఏజ్ కావాలి. సో ఓకేనా, మినిమం ఏజ్ కావాలి. సో మినిమం ఏజ్లో నాకేం డిస్ప్లే అవ్వాలంటే గ్రేట్ లేదంటే సో ఓల్డర్ లేదంటే యంగర్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సో ఇచ్చిన దాన్ని నాకు ఎలా అవుట్పుట్ రావాలంటే, ఓకేనా, సో ఏజ్ ఈజ్, సో నెంబర్ ఎక్కడెక్కడ మనం 17 ఇచ్చాం కాబట్టి 17 ఈజ్ గ్రేటర్ దాన్ ఏజ్ 15. సో ఇలా నాకు అవుట్పుట్ రావాలి, రైట్. సో ఇప్పుడు నేనేంటి, సో system.out.println అని రాసి నాకు గ్రేటర్ అనేది రావాలి. ఈ గ్రేటర్ అనేది నాకు స్ట్రింగ్. ఓకే, సో ప్రోగ్రామ్ రాస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను కండిషన్ రాస్తాను. సో ఇక్కడ నేను ఇంటి మినిమం తీసుకుని మనం ఏదైనా రిటర్న్ చేయొచ్చు, బట్ ఇది ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. సో ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే మనకి ఈ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఇంటీజర్ తీసుకున్నాను, స్ట్రింగ్ తీసుకోవచ్చు, లేదా బులియన్ తీసుకోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ అని కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో స్ట్రింగ్ దిస్ ఈ సమ్ గ్రేట్ అని తీసుకున్నాను ఈక్వల్. సో ఇదే ఎక్స్ప్రెషన్ నేను చెక్ చేస్తున్నాను. ఓకేనా, సో ఏజ్ 1 గ్రేటర్ దాన్ ఏజ్ 2 కానీ అయితే నాకు దీంట్లో ఏం డిస్ప్లే అవ్వాలంటే గ్రేటర్, లేదు అంటే స్మాలర్. ఓకే, సో గ్రేటర్ కాబట్టి స్ట్రింగ్ టైప్ కాబట్టి మనం వీ నీడ్ టు గివ్ ఏ డబుల్ కొటేషన్ ఇన్ ద డబుల్ కొటేషన్. ఓకే, సో సింటాక్స్ ఇప్పుడు మనం మర్చిపోకూడదు, డిక్లరేషన్ అనేది మైండ్లో అనేది మనకి ఫిక్స్ అయిపోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో, ఓకే, సో మనకి ఇక్కడ ఏజ్ 1లో ఎంత ఉంది, 17 ఉంది. సో 17 గ్రేటర్ దాన్ 15 కాబట్టి సో గ్రేట్లో ఏమొస్తుంది, గ్రేటర్ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో గ్రేటర్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని డిస్ప్లే చేద్దాం. ఓకే, సో system.out.println యూస్ చేస్తాము. సో ఫస్ట్ నాకు ఏంటి, ఏజ్ అని పడాలి, ఏజ్ ఈజ్ 17. సో 17 అనేది మన ఏ వేరియబుల్లో ఉంది, మనకి ఏజ్ 1. ఓకే, ఏజ్ 1 సో గ్రేటర్ దాన్, సో గ్రేటర్ దాన్ అనేది మనకి ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనం గ్రేటర్ అనేది చేసాం కాబట్టి ఆ వేరియబుల్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. గ్రేటర్ సో దాన్ ఏజ్ ఈజ్ ప్లస్ ఏజ్ 2, రైట్. ఓకే, సో ఒకవేళ మీకు ఈ లైన్ అనేది అర్థం కాకపోతే సో ప్రీవియస్గా ఉన్న వీడియోస్ అన్ని చూడండి, చూస్తే అర్థమవుతుంది. సో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చూస్తేనే మనకి ప్రతి చిన్న కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఇది. ఓకే, సో ఎక్స్ప్రెషన్ ఏదైనా కావచ్చు, మనం యూజ్ చేయాల్సినంత ఏంటంటే క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. ఓకే, సో ఈ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మనం ప్లేస్ చేస్తామంటే ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తే ఆ వాల్యూని ఫస్ట్ వాల్యూకి అసైన్ అవుతుంది. సో ఇది కానీ ఒకవేళ ఫాల్స్ అయితే సెకండ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అది మీ ఇంటీజర్ టైపా లేదా స్ట్రింగ్ టైపా లేదా బులియన్ టైప్ అనేది మీ ఇష్టం. మీరు రిటర్న్ చేసే వాల్యూ ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూకి ఈక్వల్గా ఉండాలి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ దిస్
టెర్నరీ ఆపరేటర్. ఓకే, సో డైరెక్ట్గా అయినా మీరు ప్రింట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది డైరెక్ట్గా మీకు ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఒకేసారి 5 అనేది డిస్ప్లే అవుతుంది సింపుల్గా. ఓకే, సో మనం ఇక్కడ మినిమం మీస్ అని పెట్టాము. సో ఇక్కడ ఇలా కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మినిమం అనేసి ఇదే ఎక్స్ప్రెషన్ని కంప్లీట్గా ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా 5 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో స్టెప్ బై స్టెప్ నార్మల్గా చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ ఎక్స్ప్రెషన్ చేస్తా నాకు ఏం ప్రింట్ అవుతుంది, సో ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఒక 17, సో గ్రేటర్ దాన్ ఏజ్ ఈజ్ 15. సో ఏజ్ 15 ఈజ్ లేదు. ఓకే, సో ఈ మెసేజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనం డబల్ కోటేషన్ యూస్ చేసాం. సారీ, క్వశ్చన్ మార్క్. సో నేను డైరెక్ట్ రాశాను. ఓకే, సో మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో ఏజ్ 17 గ్రేటర్ దాన్ ఏజ్ 15. ఓకేనా, సో ఎప్పుడైనా సరే మనం మోర్ దాన్ 2 కండిషన్స్ని మనం ఇచ్చేయాలంటే నార్మల్గా జనరల్గా అందరూ ఇఫ్ కండిషన్స్ వెళ్తారు. బట్ ఇఫ్ కండిషన్ని మనం టెర్నరీ ఆపరేటర్ ద్వారా యూజ్ చేయొచ్చు. సింపుల్గా ఎలా చేయొచ్చు, 2 వాల్యూస్ మనం డిక్లేర్ చేసి ఆ వాల్యూస్ని మనం, సో ట్రూ అయితే ఫస్ట్ వాల్యూ అసైన్ అవుతుంది, ఫాల్స్ అయితే సెకండ్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ టెర్నరీ ఆపరేటర్. ఓకే, సో టెర్నరీ ఆపరేటర్ అంటే మనం ఈ 2 సింబల్స్ని ఎట్ ఎ టైం యూజ్ చేస్తాం. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే మనకు అసైన్మెంట్ అంటే ఈక్వల్ ఆపరేటర్. ఓకే, సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ వస్తాయి. ఓకేనా, సో ఈ ఆపరేటర్స్ ఏవైతే మనం యూజ్ చేసామో ఎక్సెప్ట్ బిట్ వైజ్ అండ్ లాజికల్. ఓకే, సో ప్రతి ఆపరేటర్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ కలిపి చేయొచ్చు అనమాట. సో ఈక్వల్, ఓకే, సో డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఓకే, సో ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, సారీ, స్టార్ ఈక్వల్స్ టు, సో డివైడెడ్ బై ఈక్వల్స్ టు, పర్సంటేజ్ ఈక్వల్ టు. సో ఇవంతా ఏంటి అని అంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం ఎలా యూజ్ చేయొచ్చు, యాక్చువల్గా మనకి ఇలా అయితే తెలుసు జనరల్గా ఈక్వల్ టు. ఇప్పుడు మనం డిక్లేర్ చేసుకుంటాం అసైన్మెంట్ ఆపరేటర్ అంటే, సో ఎప్పుడైతే మనం ఏదైనా వేరియబుల్స్ని అసైన్ చేయాలంటేనే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం, అసైన్ నేనే ఉంది ఈ వాల్యూని మనం దీంట్లో అసైన్ చేస్తున్నామంటే మనం ఏం యూజ్ చేసాం, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేసాం. ఓకేనా, మరి ఈ కాంబినేషన్ అనేది చూద్దాం మనం. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్లో కాంబినేషన్ చూద్దాం. ఓకే, సపోజ్ నేను ఇంట్ సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఓకే, 10 అని తీసుకున్న తర్వాత ఇప్పుడు వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అంటే, సో నాకు ఏ ప్లస్ 10 అంటే ఆల్రెడీ మనకి ఏలో ఎంత ఉంది, 10 ఉంది. సో ప్లస్ 10 ఈక్వల్ టు మనకి 20 అనేది ఏలో సేవ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తాం మనకి 20 అనేది ప్రింట్ అవుతుంది, రైట్. సో ఏ ఈజ్, సో ఏ వాల్యూ. ఓకేనా, ఓకే, సో రన్ చేద్దాం. సో ఏ అనేది 20 ప్రింట్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం అదే వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు అసైన్మెంట్ ఆపరేటర్ అనేది భలే హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇదే కోటేషన్ని ఎలా రాస్తానంటే సమ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10. సో దీనికి ఇంటర్నల్గా మీనింగ్ ఏంటి అంటే ఇది అనమాట. సో కంపైలర్ ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడైతే అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తావో, ఓకే, సో దాని మీనింగ్ ఏంటి అంటే, సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టామంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అనేది ఇంటర్నల్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో అది ఏదైనా కావచ్చు, ఒకవేళ మైనస్ ఉంది. ఓకే, సో మన వాల్యూని ఒకేసారి డిస్ప్లే చేద్దాం. సో ఎక్స్పెక్టెడ్ సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే, 20 అనేది డిస్ప్లే అయింది. అసైన్మెంట్ అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ అనేది డిస్ప్లే చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ సో ఏ డివైడెడ్ బై ఈక్వల్ టు 2. సో దీని మీనింగ్ ఏంటి, ఇంటర్నల్గా ఏ వాల్యూలో అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2 అని. ఓకే, సో ఎప్పుడైతే ఇలా ఇస్తామో సేమ్ వాల్యూ అనేది మనకి 2 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా,
సో a/2 అనగానే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏంటి? సో ఏలో ఎంత ఉంది? ఆల్రెడీ ఇక్కడ మనకి 20 ఉంది. 20/2 అంటే 2 అనేది మనకి 10 అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ అనేది 10. ఓకే, సో ఏ అనేది 10 అనే వాల్యూ డిస్ప్లే అవుతుంది. సో క్రియేట్ చేద్దాం. ఓకే ఓకే, సో 10 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇలా అన్నమాట అసైన్మెంట్ ఆపరేటర్. సో రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా సేమ్ అంతే. సో ఎప్పుడైతే మీరు ఇలా వాల్యూస్ అని చేసుకుంటారో, సో నాట్ ఈక్వల్ టు అనేది సపరేట్. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నాట్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు అనేది నేను చెప్తాను. ఓకే, సో నాట్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు ఏంటంటే, సో ఇప్పుడు ఒకవేళ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఏలో 10 ఉంది కాబట్టి ఇది కూడా 10 అని తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ రెండు వాల్యూ ఈక్వల్ కాదా అని నేను చెక్ చేస్తాను. ఓకే, సో రెండు ఈ వాల్యూ ఈక్వల్ కావాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టాను. సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. సో ఆల్ట్ కంట్రోల్ ఎన్ షార్ట్ కట్. ఓకే, ఆల్ట్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేశారంటే మీకు కోడ్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 10 అనే నాకు యాక్చువల్గా ఇక్కడ డిస్ప్లే అయ్యిందా అంటే డిస్ప్లే అవ్వలేదు. ఈక్వల్ టు బి చెక్ చేద్దాం. ఓకే, సో ఈక్వల్ 10 వచ్చింది. ఎందుకు 10 అయిందంటే ఇక్కడ చూడండి, మనం ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చామంటే బి వాల్యూని ఏ అసైన్ చేస్తున్నాం. సో మనం ప్రింట్ చేసే వాల్యూ ఇక్కడ ఏమైందంటే ఏ వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ నాకు రెండు ఈక్వల్ టు కదా అని చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? డబల్ ఈక్వల్ టు చేయాలి. సో ఎప్పుడైతే మనం డబల్ ఈక్వల్ టు యూజ్ చేస్తామో ఇట్ విల్ కంపేర్ టు ఎయిదర్ ఈక్వల్ ఆర్ నాట్. ఓకే, సో ఒక రిలేషనల్ ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి, సో ఇది రెండు ఈక్వల్ అయితే మనకి ట్రూ అనేది డిస్ప్లే చేస్తుంది. ట్రూ కాకపోతే ఫాల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో మనకి ఈక్వల్ ట్రూ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది, ఎందుకని ఏలో ఆల్రెడీ 10 ఉంది, బిలో 10 ఉంది కాబట్టి వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ నేను నాట్ ఈక్వల్ టు అని చెక్ చేసిన ట్రూ వస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఎందుకని రెండు ఈక్వల్ టు కాబట్టి. ఓకే, ఫాల్స్. సో ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది జనరల్గా మనం ఎలా యూజ్ చేస్తామంటే షార్ట్ కట్స్ అనేది ఎక్కువ ఇలాగే యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఏదైనా వాల్యూని రివర్స్ చేయాలన్నా, ఓకే, సో ఫర్దర్గా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మనం అన్నీ చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ మిగతా ఆపరేటర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఒక్కొక్క వాల్యూస్ తీసుకోండి, ఒక్కొక్క ఆపరేటర్ని చెక్ చేయండి. సో ఇక్కడ నేను టెర్నరీ ఆపరేటర్లో మీకు నేను ఒక స్ట్రింగ్ చెప్పాను. స్ట్రింగ్ ఒకటి, సో ఇంటీజర్ చెప్పాను. మీరు ఒక బులియన్ టైప్ తీసుకోండి. సో ఏ వాల్యూ రిటర్న్ అవుతుందో బులియన్ ఒక వాల్యూ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకోండి. ఈజ్ గ్రేటర్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఒకటి రిటర్న్ చేసుకోండి. సో అలాగే ఈ ఆపరేటర్స్ ఏమేమైతే ఉన్నాయో ఒక్కొక్క ఆపరేటర్ మీద ఒక్కొక్క స్మాల్ చిన్న ప్రోగ్రామ్ ఇస్తే అసలు కంట్రోల్ ఫ్లో ఎలా అవుతుంది, ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి ఎటువంటి ఎర్రర్ వస్తుంది, ఒకవేళ ఎర్రర్ వస్తే ఎక్కడ మిస్టేక్ చేసామనేది మనకు ఐడియా వస్తుంది. ఓకేనా? సో మ్యాక్సిమం ఎర్రర్స్ మీకు ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తే ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా మీరు ఎర్రర్స్ లేకుండా రాయడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో డూ మోర్ ప్రాక్టీస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.